అంటే నశించిపోయేది. ఇదేంటిది? కిరీటం. ఈ కిరీటం ఏం కిరీటం? నశించిపోయే కిరీటం. అంటే కొనుక్కున్నాం మనం డబ్బులు ఇచ్చి. ఇది ప్లాస్టిక్దో, ఇనుముదో, లేకపోతే బంగారుదో, ఎలాంటిదైనా మనం తయారు చేసుకునే కిరీటం. లేదా ఈ కిరీటం, దీని పేరు ఏం పేరు? క్షయమైపోయేది. అంటే నశించిపోయేది, తుత్తునియలైపోయేది, నాశనం అయిపోయేది, క్షయమైంది. మనకు దేవుడిచ్చే కిరీటాలు ఉన్నాయి, అవి ఆ క్షయమైన కిరీటాలు. మనం కోరుకోవాల్సింది ఏ కిరీటము? ఈ కిరీటం కోసమైతే మనం ఇంత బాప్తీసం పొంది మందిరానికి వస్తూ కానుకలు ఇస్తూ ఈడకొచ్చి కూర్చోవలసిన అవసరమే లేదు. మనందరం ఎవ్వరమైనా ఇలాంటి కిరీటాలు దండిగా రోజు కొట్టు కొనుక్కొని కుప్పలు కుప్పలు పెట్టుకొని తిరగచ్చు. అవసరమైతే నేను కూడా కొనిస్తాను మీకు. ఈ కిరీటం కోసం కాదు మనం ప్రయాసపడేది. ఈ కిరీటాలు మీరే కొనుక్కోలేరా? మీ దగ్గర డబ్బులు లేవా? ఇట్లాంటివి ఇంటి నిండా పెట్టుకొని రోజు కోటి ఇంటి ఇళ్ళ పాది పెట్టుకొని తిరగచ్చు. ఈ కిరీటాలు, ఈ కిరీటాల కోసం కాదు మనం వచ్చేది. ఈ కిరీటం కోసం కాదు మనం ప్రయాసపడేది. ఈ కిరీటం కోసం కాదు మనము మందిరానికి వచ్చేది, బాప్తిస్మం పొందేది, తెల్లబట్టలు వేసుకునేది, సంఘానికి వచ్చేది, వాక్యం వినేది, పాటలు పాడేది, ప్రార్థన చేసేది. ఇలాంటి విరిగిపోయే తుత్తునియలయ్యే కిరీటాల కోసం కాదు మనం వచ్చేది. దేవుడిచ్చే కిరీటం శాశ్వతమైన కిరీటం. అది మన తలల మీద నిత్యము ఉంటుంది. అది విరిగిపోదు, అది తుత్తునియలైపోదు, నాశనం అయిపోదు. ఎలాంటి సమయంలో కూడా ఆ కిరీటం మనల్ని విడిచి వెళ్ళిపోదు. ఎందుకంటే ఈ లోకంలో మనం బ్రతికిన విధానాన్ని బట్టి అక్కడ మనకు కిరీటాలు ఇస్తారు. హల్లెలూయా. అక్కడ జీవ కిరీటం ఉంది. కొంతమందికి ఏముంది? జీవ కిరీటం ఇస్తాడు. వారి జీవిత విధానాన్ని బట్టి ఈ లోకంలో హతసాక్షులుగా జీవించిన వారికి జీవ కిరీటం ఇవ్వడానికి దేవుడు అక్కడ సిద్ధంగా ఉన్నాడు. ఇంకా కొంతమందికి నీతి కిరీటం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇంకా కొంతమందికి క్రౌన్ ఆఫ్ గ్లోరీ, మహిమ కిరీటాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. 3 రకాల కిరీటాలు ఉన్నాయి. క్రౌన్ ఆఫ్ లైఫ్, క్రౌన్ ఆఫ్ రైచియస్నెస్, క్రౌన్ ఆఫ్ గ్లోరీ. ఈ 3 కిరీటాలు అక్కడ ఉన్నాయి. ఈ 3 కిరీటాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానంలో, ఒక్కొక్కరి జీవిత విధానాన్ని బట్టి ఒక్కొక్కరికి అక్కడ కిరీటాలు ఇవ్వబడతాయి. ఈ కిరీటాలు దేవుడిచ్చేవి. ఈ కిరీటాలు తునిగిపోవు, నష్టమైపోవు, ఇరిగిపోవు, నాశనం అయిపోవు.